హాయ్, దిస్ ఇస్ వినోద్ ఫ్రమ్ ఖమ్మం. చాలామంది పాపికొండలు అంటే ఎలా ఉంటుందో అనుకుంటారు. కానీ పాపికొండలు అంటే ఆ కొండల మధ్య చిన్న రీసెట్ అనమాట. ఈ రీసెట్లో వచ్చేసి ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంకా మిగతా ఎవరైనా మనం ఉండటానికి ఎంతో అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇది. చాలామంది 1 డే 2 డేస్ 3 డేస్ ఉంటారు. మేము వచ్చేసి జస్ట్ 2 డేస్ ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఈ ప్లాన్లో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అనమాట. స్వీట్ మెమొరీ. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్లో మనకి రాజమండ్రి వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇంకొక 60 కిలోమీటర్స్లో వచ్చేసి మనకి పోచారం తగులుతుంది. ఖమ్మం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి పోచారం నుంచి వస్తారు. నెక్స్ట్ రాజమండ్రి నుంచి రావాలనుకుంటే మాత్రం ఇటు సైడ్ నుంచి వస్తారు. ఇక్కడ ప్రజలు కూడా అంటే జీవిస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనకి స్టడీ వీళ్ళకి డబ్బులు చాలా తక్కువ అనమాట. అంటే దొరకవు ఎక్కువ. అంటే వేరే పనులు చేసుకోవటం తెలియదు వీళ్ళకి. ఓన్లీ వ్యవసాయం చేసుకోవటం, లేదంటే ఇక్కడికి వచ్చిన ప్రజలని అంటే టూరిస్టులని కొంచెం హ్యాపీగా ఉంచటం, అంటే మాటలు కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయటం, బోట్లలో మాట్లాడటం, వాళ్ళకి లంచ్లు కానీ ఇలాంటివి అందించటం, ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళకి వచ్చేది డైలీ 170 రూపాయలు పైన. ఇంకా మనం ఏమన్నా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. కానీ అంతే తప్ప వాళ్ళు మాత్రం రూపాయి కూడా అడగరు. ఒకసారి చూడండి, మొత్తం చూశారు కదా. చాలా హ్యాపీగా ఉండొచ్చు. బట్ మీరు వచ్చేటప్పుడు మాత్రం నైట్ పూట మీరు వచ్చినప్పుడు ఒక బాల్ కానీ ఒక క్రికెట్ బ్యాట్ కానీ తెచ్చుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి అన్నీ కోర్టు ఇవన్నీ ఉన్నాయి, కాకపోతే మనకు ఆడుకోవడానికి బాల్ లేదు. మీరు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏదైనా మందుగా ఏదైనా తాగొచ్చు, బట్ వచ్చేటప్పుడు మాత్రం తీసుకొని రావద్దు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు తీసుకురానివ్వరు. తీసుకొని వచ్చేటప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. తెచ్చుకోవచ్చు బట్ ఇబ్బంది పడతారు దొరికితే. కావున మీకు ఇక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఒకసారి చూడండి, కొంచెం మనకి ఇప్పుడు ఒక స్టీమర్ కనబడుతుంది, లాంచ్ రాజమండ్రి నుంచి వస్తున్నారు. ఎత్తైన కొండలు, మధ్యలో నది. ఒక్కసారి అటు సైడ్ చూసుకుంటే మీరు ఉసిక కనబడుతుంది కదా. అటు సైడ్ మన అంటే నివాసం ఉండే ప్లేస్లు ఉంటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది మనకి. కానీ ఆ ఛాన్స్ లేదు మనకి. అటు సైడ్ వెళ్ళనివ్వరు. వెళ్ళొచ్చు బట్ ఎక్కువసేపు ఉండనివ్వరు. కానీ లైఫ్లో ఒక్కసారైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సినవన్నీ దొరుకుతాయి. మెయిన్ మనకి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు. దానివల్ల ఏంటంటే మనకి ఎలాంటి టెన్షన్లు ఉండవు, ఫోన్లు రావు. ఇడికి ఫోన్లు తెచ్చుకుంటే జస్ట్ ఫోటోలు తీసుకోవడానికి, సాంగ్స్ వినడానికి తప్ప దేనికి పనికి రాదు. కావున మనకి ఛార్జింగ్ ప్రాబ్లం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ కూడా ఇక్కడ మనకి అన్ని రకాల ఇప్పుడు పవర్ ఉంటుంది, జనరేటర్ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట మనకి. ఒకసారి మినీ ప్లాంట్లు చిన్న చూసుకోండి. ఒకసారి సోలారీ సింగిల్ వైరు. ఇక్కడ మనకు కావాల్సిన వంటలు కూడా ఏమి కావాలంటే అవన్నీ చేసి పెడతారనమాట. అంటే మనం ముందే చెప్పాలి వాళ్ళకి ఏమేమి కావాలి ఇవన్నీ. ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అవుతారు, వీళ్ళకంటే ఇవంటి ఇష్టము ఇలా చేస్తానని. ఇంకోటి మెయిన్ ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఒక చిన్న డెక్ కానీ ఇలాంటివి తెచ్చుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ సైడ్ పవర్ ఉండదు, మనం డెక్స్ తెచ్చుకొని ఏం చేసుకుంటాము, ఛార్జర్లు తెచ్చుకొని ఏం చేసుకుంటాం అనుకుంటాము. కానీ ఇక్కడ పవర్ ఉంది. మేము చాలా మిస్ అయ్యాము అనమాట. అంటే ఒక డ్యాన్సులు ఇలాంటివి వేయటం ఒకటి మిస్ అయ్యాము.